I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the 8th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 8వ సబ్బాతు బడి పాఠము. మన యొక్క పాఠ్యాంశం ఏమిటంటే ఇంగ్లీష్లో వరిచింది ఇన్ ద సామ్స్ పార్ట్ 1. దాని యొక్క మన భాషలో కీర్తనలలో మొదటి భాగము. అంటే కీర్తన గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు ప్రవచనాలకి సంబంధించినవి. మేము ప్రస్తుతం ఈ దినాన రుస్తుంబాద్లో ఉన్నాము. ఇది మన యొక్క ఫ్లేస్ కాలేజ్ ఉన్న ప్రాంతము. మేము పాస్టర్ సిఎంజే సుమన్ రవయ్య గారి ఇంటి వద్ద ఉన్నాము. వారు పెద్ద మనసుతో మాకు చక్కని ఆశ్రయం ఇచ్చారు, నాకు నా బృందానికి కూడా. మేము అందరం కలిసి 6 ఉన్నాం ఇక్కడ. చక్కని ఏసీ రూమ్ ఇచ్చి మాకు చక్కని ఆతిథ్యం ఇచ్చారు. ఇక్కడ నుంచి మన యొక్క చర్చ్ రుస్తుంబాద చర్చ్ 1 కిలోమీటరు లేదా 1.5 కిలోమీటర్ వరకు ఉంటుందంతే. అక్కడ ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి మే 18 నుంచి 20 వరకు. ఇవాళ ఆల్రెడీ మే 19, అంటే రేపటి వరకు ఈ యొక్క ఉజ్జీవ సభలు జరుగుతాయి. దీనితో ఉజ్జీవ సభలు ఈ ప్రాంతంలో ముగుస్తున్నాయి. నేను మా అల్లుడు గారు జేసుదాస్ కలిసి 21వ తారీఖున బుధవారం ఉదయం బయలుదేరి రాజమండ్రిలో పూనాకు వెళ్ళిపోతాం. కాకినాడ బొంబాయి వెళ్ళే ఎక్స్ప్రెస్ ఉంది, దానిలో ప్రయాణం చేసి వెళ్ళిపోతాం. మేము 22వ తారీఖు ఉదయానికల్లా పూనా చేరుతాం. అక్కడ 5 రోజులు ఉన్న తర్వాత మరలా బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ 100 మంది సండే పాస్టర్స్ వస్తున్నారు. వారికి మన యొక్క బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు వివరించాలి మన భాషలో. దాని కొరకు వెళ్తాను. అది అయిపోయిన తర్వాత ఈ నెల 30-31వ తారీఖు హైదరాబాద్లో ఉంటాను. 31వ తారీఖు హైదరాబాద్ మన హ్యాబిట్స్లో ఉన్న మెయిన్ చర్చ్లో, ఇంగ్లీష్ చర్చ్లో వాక్య పరిచర్య చేస్తాను ఇంగ్లీష్లో. తర్వాత జూన్ 1, 2, 3 తారీఖు పెగ్గళ్ళపాడు. అది మన చారిత్రక గ్రామాల్లో ఒకటి, చాలా పురాతనమైన గ్రామము, మన సంఘము. ఇది మదిరాకి దగ్గరలో ఉన్నది, విజయవాడకి ఖమ్మంకి మధ్యలో ఉన్న గ్రామం అన్నట్టు పెగ్గళ్ళపాడు. అక్కడ 3 దినాలు చేయబోతున్నాం. వీటి కొరకు ప్రార్థించండి, మా ప్రయాణం కొరకు ప్రార్థించండి. దేవుడు ఆయన యొక్క కృపతో మమ్మల్ని నడిపిస్తున్నారు. గత దినాన మధ్యాహ్నం కూడా వర్షం వచ్చింది ఇక్కడ రుస్తుంబాద్లో. అయితే మీలో అనేకులు మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నారు. మేమందరం ప్రార్థించాం, సంఘం ప్రార్థించింది. మా యొక్క మనవులు ఆలకించి దేవుడు సాయంత్రానికి చక్కని వాతావరణం ఇచ్చారు. మొదటి రాత్రి మీటింగ్ చక్కగా జరిగింది. ఈ ఉదయం కూడా వర్షం వచ్చింది ఇక్కడ. అయితే వాతావరణ హెచ్చరిక మాత్రం ఈ రోజంతా వస్తుంది, రేపు ఉదయం వరకు వస్తుందని అంటున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థిద్దాం, తప్పకుండా ప్రభు మేలు చేస్తారు, దీవించబడతారు. మీ అందరి యొక్క ప్రార్థన సహకారాన్ని బట్టి దేవుడు మమ్మల్ని అందరినీ ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నారు. ఇంతవరకు నాకు కానీ నాతో వచ్చిన వారికి కానీ ఏ విధమైన అనారోగ్యం సోకలేదు ఇంత వేడిమిలో కూడా. ఇప్పటికి దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క నామ ఘనత కొరకు 39 బాప్తీసాలు ఇవ్వగలిగాం. 39 వాక్యం విని మాకు బాప్తీసం కావాలి, మీరు బాప్తీసం ఇవ్వండి అని కోరుకొని వచ్చిన వారు కనుక వారందరి కొరకు ప్రార్థించండి. దానిలో కొంతమంది చాలా
చదువుకున్న యవన బిడ్డలు ఉన్నారు ఎక్కువ మంది. ఒక ఆవిడ మెడికల్ డాక్టరు, చాలామంది బీటెక్ చదువుకున్న యవనస్తులు ఉన్నారు. వీరందరూ కూడా చక్కని చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది వారు రకరకాల విద్యను అభ్యసించి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. కనుక దేవుడు ఆయన యొక్క కృపతో మమ్మల్ని ఆయన యొక్క చిన్న సాధనాలుగా, మట్టి పాత్రలుగా ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నారు. ప్రార్థిస్తూ ఉండండి. ప్రార్థించుకొని ఈ యొక్క 8వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా ప్రాంతాల్ని మీరు ప్రేమించి నడిపిస్తూ ఈ యొక్క మండు వేసవిలో కూడా మీ సహకారం మాకు అందిస్తున్నారు, మీ కాపుదల మాకు ఇస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 8వ పాఠాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఈ యొక్క మీ ప్రత్యేకమైన కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. దాని ద్వారా ఈ లోతైన మర్మాలు తెలుసుకుని కృప మాకు దయచేయవలసిందని, మాకు సహకరిస్తున్న ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇంకా రోహిత్ మనతో ఉన్నారు. ఇక్కడ రోహిత్ రికార్డింగ్ చేస్తున్నారు. జోషువా నాంపల్లి కూడా మాతో ఉన్నారు. ఇంకా అదే రీతిగా మోజెస్ అలెగ్జాండర్ కూడా ఇంకా మనతో ఉన్నారు ఈ యొక్క సభల్లో. అదే రీతిగా జేసుదాస్ మా అల్లుడి గారు కూడా మాతో ఉన్నారు. ఇప్పుడు వీరందరూ కలిసి మాకు సహకారం చేస్తున్నారు. చక్కగా పాటలు పాడి ప్రభువుని స్తుతిస్తున్నారు ఇక్కడ ఈ యొక్క సభల్లో. కీర్తనలలో మొదటి భాగం ఏమున్నది కీర్తనలో అని చూసినట్లయితే, కీర్తనల గ్రంథం మానవుల యొక్క అనుదిన జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్న గ్రంథము కీర్తనల గ్రంథం. మన యొక్క సుఖదుఖాలకు సంబంధించిన విషయాలు, మన ఆధ్యాత్మికంగా ఎలా బలపడాలా, దేవుని యొక్క మందిరం గురించి అనేకమైన విషయాలు కీర్తనల గ్రంథంలో చెప్పబడ్డవి. మనందరికీ తెలిసిన రీతిగా కీర్తనల గ్రంథం 150 కీర్తనలు ఉన్నవి. అవన్నీ కూడా దావీదు గారు వ్రాసినవి కాదు. దానిలో సగం అనగా 73 మాత్రమే దావీదు గారు రాశారు. తక్కినవి వేరే వేరే రాశారు. ఉదాహరణకు మోషే గారు రాశారు 90వ కీర్తన, అలాగే సొలొమోను గారు రాశారు. అదే రీతిగా కోరా కుమారులు రాశారు, ఆసఫ్ వారు రాశారు, రకరకాల వారు రాశారు. అయితే ఈ కీర్తనలో మన యొక్క మానవుల యొక్క అనుదిన జీవితం, మానవుల యొక్క కష్ట సుఖాలు దీనిలో ఆ పాటల్లో మనం గమనిస్తున్నాం. కనుక ఈ కీర్తనల గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం దేని గురించి నేర్చుకుంటున్నాం? దేవుని యొక్క మందిరం గురించి నేర్చుకుంటున్నాం. ఆ విషయాలు కూడా దేవుని యొక్క గొర్రెపిల్ల గురించి నేర్చుకుంటున్నాం. ఈ విషయాలు కూడా ఇక్కడ ఉన్నవి. మనకి ఇవ్వబడిన మూలవాక్యం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడ్డవి. దీన్ని ఎవరైనా సరే వచ్చిన వారు మన భాషలో చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఈ దినం మనకి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదివిన సహోదరి మేడం సంతోషమ్మ గారు. వీరు మోజెస్ అలెగ్జాండర్ గారి యొక్క పెద్ద మేనత్త గారు. ఈ సహోదరి యొక్క భర్త గారి పేరు సూర్యనారాయణ గారు. వీరు గవర్నమెంట్ నర్సుగా చేసి రిటైర్ అయిపోయారు. అయితే దేవుని సేవ ఎడల ఎంతో మక్కువ ఈ దంపతులకు. వారికి 2 కుమారులు, కోడళ్ళు. 2 కుమారులు, వారికి వివాహాలు అయ్యాయి. వారి కోడళ్ళు కూడా విశ్వాసులే. వారికి బిడ్డలు ఉన్నారు. వారి కుమార్తె వివాహం చేసుకున్నారు. వారి యొక్క భర్త గారు కూడా విశ్వాస అయిపోయారు. మొదట్లో అన్యులైనప్పటికీ వారికి కూడా బిడ్డలు ఉన్నారు. దేవుడి కుటుంబాన్ని అత్యధికంగా దీవించారు. వారు మనకి ఈ దినాన్న ఈ వాక్యాన్ని చదివారు, మూలవాక్యాన్ని. ప్రభు వారిని ప్రత్యేకంగా దీవించుగాక. ప్రియ సోదరి సోదరులారా, సియోను పర్వతం, దాని మీద ఉన్న గొర్రెపిల్ల. ఎవరు గొర్రెపిల్ల? యేసు ప్రభు వారు మనందరికీ కూడా తెలుసు. గొర్రెపిల్ల యొక్క పేరు,
అలాగే తండ్రి యొక్క పేరు. ఆ సియోను పర్వతం మీద, ఇంగ్లీష్లో మౌంట్ జాయన్ అంటున్నాం, 144,000 మంది నిలబడి ఉండటం యోహాన్ గారు దర్శనంలో చూచారు. ఇది పరలోకపు సియోను. భూలోకంలో కూడా సియోను ఉన్నది, ఈనాటికి ఉన్నది అది యెరూషలేము నగరంలో. దాని పేరు కూడా సియోనే. మనందరికీ తెలిసిన రీతిగా ఈ యొక్క కీర్తనలు మన యొక్క జీవితానికి అద్దం పట్టినట్టుగా ఉన్నది. ఈ దినాన్న మన యొక్క ప్రధాన యాజకుడు, ఇంగ్లీష్లో హై ప్రీస్ట్ అంటున్నాం, ఆయన ప్రధాన యాజకుడి గురించి అనేకమైన వివరాలు మనకున్నాయి. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు. ఆయన ప్రధాన యాజకుడు అవటానికి ఆయన మానవ జన్మ ఎత్తారు, నర రూపం దాల్చారు. కారణం, ప్రధాన యాజకుడు ఎప్పుడు కూడా మనుషులే ఉండాల, ఇక ఎవరు ఉండటానికి అవకాశం లేదు, దేవదూత ఉండటానికి అవకాశం లేదు, మనుషులే చెయ్యాల. దాన్ని దేవుడే ఎంచుకోవాలి. మన ఇష్టంగా మనం ఎంచుకొని, మన ఓట్లేసి ఎంచుకొని ఈయన ప్రధాన యాజకుడు అంటే కుదరదు. దేవుడు ఎంచుకున్న వ్యక్తి, దేవుడు చెప్పిన వ్యక్తి ఇది. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ ఆధిక్యత ఇచ్చినప్పటికీ వారు దేవునికి లోబడకుండా వారు సాతాను సాధనాలుగా పనిచేశారు, సాతాను ఏజెంట్గా. చాలా విచారం. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రభువు నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు సంఘంలో పరిచర్య చేయటానికి, ప్రభు పరిచర్య చేయటానికి, దానిని నీవు దుర్వినియోగపరుస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు నీ సొంత లాభం కొరకు దాన్ని వాడుకుంటున్నావా? అది మనకు తగదు. ప్రభువారు అన్నారు, నిర్గమకాండం 25:40 నిర్గమకాండం 25:40 ప్రభువారు అన్నారు, ఈ యొక్క భూమి మీద ఉన్న ఈ గుడారం, దాన్ని గుడారపు సేవ అంటున్నాం, ఇంగ్లీష్లో శాంక్చరీ, ఎర్త్లీ శాంక్చరీ అన్నారు. ఆ యొక్క ఎర్త్లీ శాంక్చరీ, ఈ యొక్క గుడారపు ఆలయం, దానిలో ప్రభు అన్నారు, మోషే నీకు ఏవైతే వివరాలు చూపించానో వాటి ప్రకారమే కట్టు, నీ సొంత నిర్ణయాలు, నీ యొక్క సొంత అభిప్రాయాలతో కట్టొద్దు నా మందిరాన్ని అన్నారు. కనుక మోషే గారు దేవుడిచ్చిన వివరాలన్నీ కూడా నిర్గమకాండం 25:8-9 దేవుడే చూపించారు. ఆ పరలోకపు ఆలయం యొక్క నమూనా, దాని ప్రకారంగా దానిని దర్శనంలో చూసిన మోషే అక్షరాల ఆ విధంగానే కట్టారు. దానితో పాటు ప్రభు వివరాలు కూడా అందించారు. దాని ఎత్తు ఎంత ఉండాలా, పొడవు ఎంత ఉండాలా, వెడల్పు ఎంత ఉండాలా, అలాంటి వివరాలన్నీ కూడా అందించారు. అవన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగా తూచా తప్పకుండా ఖచ్చితంగా వాటన్నిటిని కూడా చేశారు మోషే గారు, అహరోన్ గారు, తక్కిన వారు. కనుకనే పౌలు గారు మనకి సెలవిస్తున్నది ఏమిటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:11 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:11 ఇశ్రాయేలీలకు జరిగిన విషయాలు, ఇశ్రాయేలీలు పొందిన అనుభవాలు మనకు కూడా వర్తిస్తాయి, మనము కూడా వాటిని అనుభవించాలా అని పౌలు గారు చెప్పారు. మనకి పౌలు గారు చెప్పారు ఈ విషయాలు. కనుక కీర్తన గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రవచనాల్లో, ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క మందిరాన్ని గురించి మనం చెప్పగలం. దావీదు గారు ఆ రోజుల్లో అన్నారు కదా, నేను దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో ఒక్క దినం గడిపినట్లయితే అది 1000 దినాల కంటే శ్రేష్టం. అనగా దేవునికి ఆయన మందిరంలో మనం పరిచర్య చేయటం ఎంతో దీవెనకరం. చాలాసార్లు చాలామంది విశ్వాసులు ఆ పనిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు విశ్వాసులందరూ ఆరాధనకు రాకముందే ఆ ఆలయాన్ని శుభ్రపరచాల, ఆ ఆలయాన్ని చక్కగా తుడిచి ఆ ఆలయంలో ఎటువంటి అశుభ్రత లేకుండా చక్కగా చేయాలి, తుడవాలి దాన్ని. ఆ విధంగా చేయటానికి ఎక్కువ మంది ముందుకు రావటం లేదు. ఎవరైనా సరే విశ్వాసులు వచ్చే సమయం అయిపోతుంది, దయచేసి దీన్ని తుడవండి అన్నారు అనుకోండి, అప్పుడు వెంటనే మన మనసులోకి ఏమొస్తుంది, మనం కొన్నిసార్లు పైకి కూడా చెప్పేస్తున్నాం, నేను సర్వెంట్లా కనపడుతున్నానే నీకు
నేను ఏ విధంగా కనపడుతున్నాను నీకు? ఆలయానికి వచ్చాను చక్కని వస్త్రాలు వేసుకుని, నేను ఎలా తొడవాలా, నేను ఎందుకు తొడవాలా? అది ఆ సంఘ పాస్టర్ గారు చూసుకుంటారు, సంఘ పెద్దలు చూసుకుంటారు, నేను ఎందుకు చేయాలా పని అని ఎంతో వారి యొక్క అసహనాన్ని వ్యక్తపరిచేవారు చాలామంది ఉంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మందిరానికి ఏమి చేసినా సరే, దేవుని మందిరంలో ఏ చిన్న పని చేసినా సరే, దాన్ని ఊడ్చినా లేకపోయినట్లయితే ఏ రకరకాల పనులు ఏది చేసినప్పటికీ అది గొప్ప ఆశీర్వాదం. మనకున్న చదువును బట్టి, మనకున్న పదవిని బట్టి, మనకున్న ఆ యొక్క సమాజంలో ఉన్న స్థాయిని బట్టి దేవుని మందిరానికి పరిచర్య చేయటం, దేవునికి పరిచర్య చేయటం మనం మర్చిపోవద్దు. ఇది ఒక భాగ్యంగా ఎంచాలా, ఇది ఒక భాగ్యంగా ఎంచాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలా. ప్రపంచం అంతట్లో కూడా ఆ దినాల్లో గొప్పవాడైన రాక్ ఫెల్లర్ అంత ధనవంతుడైనప్పటికీ ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఇంకా విశ్వాసాలు రాకుండా ఉన్నట్లయితే చీపురు తీసుకుని మందిరం అంతా తుడిచి, లోకమంతటికి కూడా ధనవంతుడు, తను తాను తగ్గించుకొని ఆ మందిరాన్ని కూడా అనేక సందర్భాల్లో ఆయన తుడిచినట్లుగా, ఆయన ఊడ్చినట్లుగా మనకి చారిత్రక వివరాలు ఉన్నాయి. ప్రియ సోదరి సోదరులారా, మందిరానికి సంబంధించి ఏ చిన్న పనైనా పెద్ద పనైనా మనం చేసినట్లయితే అది మనకు, మన కుటుంబాలకి ఆశీర్వాదకరం. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఈ యొక్క సియోను పర్వతం మీద, పరలోకములో ఉన్న సియోను పర్వతం, భూమి మీద కూడా సియోను పర్వతం ఉన్నది. ఆ సియోను పర్వతం ప్రక్కనే ఉన్నది మొరియా పర్వతం. దాని మీద కట్టించారు ప్రభు ఆయన యొక్క మందిరాన్ని. ఆ మొరియా పర్వతం మీద కట్టమన్నారు. అక్కడే అబ్రహామును తన ఏకైక కుమారుని దహన బలిగా ఇవ్వమని ప్రభువు చెప్పారు. ఆయన యొక్క విశ్వాసం పరీక్షించడానికి అలా చేశారు. ఆయన వాస్తవంగా తీసుకువెళ్ళారు ఆయన బలి ఇవ్వటానికి. దేవుడు ఆపేయమన్నారు. తర్వాత కాలంలో ఆ స్థలాన్ని మందిరంగా కట్టమన్నారు ప్రభువారు. ఇప్పుడు మందిరం లేదు యెరూషలేములో. అది 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరం కూల్చివేయబడ్డది రోమా సైనికుల ద్వారా. ఈనాటి వరకు కూడా దానిని తిరిగి నిర్మించలేదు, తిరిగి కట్టలేదు. అయితే చాలామంది దాన్ని వెంటనే కట్టేయాలని ఎంతో ఆశపడుతున్నారు. ఎంతోమంది దానికి విరాళాలు ఇచ్చారు. చాలా డబ్బు ఉంది ఆ యొక్క ఆలయాన్ని మరలా నిర్మించే ఆ పనికి. చాలామంది యూదులు కాని వారు కూడా విరాళాలు ఇస్తున్నారు, క్రైస్తవులు కూడా. అయితే చూడండి, దేవుని యొక్క పరలోకంలో అనగా సియోను పర్వతం మీద ఉన్న ఆ యొక్క దేవుని యొక్క మందిరం, దాన్ని పరలోకపు ఆలయం అంటున్నాం మనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూసినట్లయితే యోహాను గారికి 1,44,000 మంది కనిపించారు. వారందరూ కూడా గొర్రెపిల్ల దగ్గర నిలబడి ఉన్నారు. వీరు ప్రత్యేకించిన జనాంగం. చాలాసార్లు మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, పరలోకంలో 1,44,000 మందేనా ఉంటారు అనే ప్రశ్న వస్తుంది. అది సరికాదు. కారణం, పరలోకంలో ఎవ్వరూ కూడా లెక్కించలేనంతమంది ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ చెప్పబడిన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో చెప్పబడిన 1,44,000 మంది వారు ప్రత్యేకించిన జనాంగం. వారు 100కి 100 పాళ్ళు కూడా విశ్వాసంతో జీవించారు కనుక వారికి ఆ ప్రత్యేకత ప్రవేశిస్తున్నారు. 2012లో ఈ యొక్క భూమి మీద ఉన్న ఆ యెరూషలేములో ఉన్న సియోను పర్వతాన్ని దర్శించే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడిన ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువారు. ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువారు. అయితే కీర్తనల గ్రంథంలో మనకి గొర్రెపిల్లని గురించిన వివరణ ఎక్కువగా లేదు. మనందరికీ తెలిసిన రీతిగా దావీదు గొర్రెల కాపరి, ఆయన్ని ప్రభు ఎంచుకున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. నీవు సామాజికంగా ఎంత తక్కువ వాడిపోయినప్పటికీ ప్రభువుని నమ్ముకున్నట్లయితే
ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే తప్పకుండా నిన్ను తలగా ఉంచుతారు, కానీ దేవుడు తోకగా చెయ్యరు. అంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యొక్క గుడారం అనగా దేవుని యొక్క ఆలయం, దానిలో ప్రవేశించాలంటే గొర్రెపిల్ల రక్తం లేకుండా ఎవరు కూడా ప్రవేశించలేరు. పాత నిబంధన కాలంలో ఏ యాజకుడైనా సరే ఆ యొక్క మొదటి భాగం 2 భాగాలుగా ఉండేది దేవుని యొక్క మందిరం. ఒకటి హోలీ ప్లేస్ అంటున్నారు, పరిశుద్ధ స్థలం. రెండవది అతి పరిశుద్ధ స్థలం. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా వారు ఒక గొర్రెపిల్లను బలిగా అర్పించి దాని యొక్క రక్తం చుక్కలు కొన్ని తీసుకుని అప్పుడు వెళ్ళాల యాజకుడు. ఒట్టినే వెళ్ళటానికి అవకాశం లేదు. అలా వెళ్ళినట్లయితే వారికి శిక్ష పడేది. కనుక దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటి? గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యం? యేసుప్రభు వారికి సాదృశ్యం. అనగా యేసుప్రభు యొక్క రక్త ప్రోక్షణ వలన, ఆయన మన కొరకు చిందించిన అమూల్యమైన రక్తాన్ని బట్టి మనకు అతి పరిశుద్ధ స్థలంలో కూడా ప్రవేశించడానికి మనకు అర్హత ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ యొక్క విషయాలు చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క జీవితాల్లో, మన యొక్క హృదయాల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఉన్నదా? కారణం ఈ యొక్క 1,44,000 మందికి కూడా వారి నొసళ్లలో దేవుని యొక్క నామం రాయబడి ఉన్నదని, తండ్రి యొక్కయు అదే రీతిగా యేసుప్రభు ఆయన కుమారుడి యొక్కయు నామాలు రాయబడ్డాయి. ఇది ఒక సాదృశ్యంగా చెప్పబడ్డది. అయితే నొసలంటే, నొసల వెనకాలే ఉన్నది మన యొక్క మైండ్ అంటున్నాం, మన మైండ్ అంటున్నాం, మన యొక్క మనస్సు. అయితే చాలా సందర్భాల్లో మనకి హార్ట్ అని తర్జుమా చేశారు. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్, నీ హృదయములను కలవరపడనీయొద్దు అని ప్రభు చేశారు. ఇక్కడ వాడబడినది మనస్సు, హృదయం కాదు. మనందరికీ తెలిసిందిగా గుండె పని ఏంటి? ఆ యొక్క మన శరీరంలోని రక్తాన్ని పంపు చేయటం, ఒక పంపు లాంటిది. కానీ మన ఆలోచనలు, మన నిర్ణయాలన్నీ చేసేది మన మనస్సు. అది మన యొక్క ఫోర్ హెడ్ అంటున్నాం ఇంగ్లీష్లో, మన యొక్క నొసటి వెనకాల ఉంటుంది అన్నమాట. దీనికి మనము దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉన్నది, దేవుని యొక్క లక్షణాలకి సూచనగా ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు ఎంతగా మనల్ని ప్రేమించారో, ఎంతగా ఆయన కృప చూపిస్తున్నారో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8-10 వరకు చదివినట్లయితే ఇక్కడ పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 చెప్పబడ్డవి. అయితే ఈ యొక్క పాత నిబంధన అంతవరకు బాగానే ఉంది, కానీ క్రొత్త నిబంధన అనే మాటకు మనం న్యూ టెస్టిమెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో. అది యేసుప్రభు కాలం నుంచి 2వ రాకడ వరకు ఉన్న విషయాలన్నీ కూడా దీనిలో చాలా విపులంగా రాయబడ్డవి. దీనిలో యొక్క క్రొత్త నిబంధన లేదా నూతన నిబంధన అంటున్నాము మనం. కనుక దేవుడు చేసిన వాగ్దానం ఏమిటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17 వరకు చదివినట్లయితే, నా మాటలు, నా ఆజ్ఞలు వారి హృదయం మీద రాస్తాను. ఇక ఎవరు వారికి బోధించని అవసరం లేదు, ఎవరు దేవుని గురించి చెప్పనవసరం లేదు. దేవుడు చేసే ప్రతి కార్యం వారికే తెలిసిపోతుంది. దీన్నే నూతన నిబంధన అన్నారు, లేదా క్రొత్త నిబంధన అంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, సమయం ఉన్నప్పుడు 5వ కీర్తన ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానిలో 4వ వచనం, 5వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, దేవునిలో ఏ విధమైన పాపము, ఏ విధమైన చెడు ఆయనలో లేనే లేదు. దేవునికి స్తోత్రం. మన దేవునిలో ఏ విధమైన పాపము, లోపము, అపరిశుద్ధత లేవు. ఆయన పరిశుద్ధుడు. ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ మనకి మెండుగా ఆయన అనుగ్రహిస్తున్నారు. ఆయన నామమే ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క జీవితాన్ని మనకు తెలియజేస్తుంది అన్నమాట. అదే రీతిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆరాధన గురించి చాలా చెప్పబడ్డది. 5 సార్లు ఏకంగా ఆరాధన గురించి చెప్పబడ్డది. అదే రీతిగా ప్రియ సోదరి సోదరులారా, మనకి
ఆరాధన. ఎవరిని ఆరాధించాలా? ఈ లోకానంతని సృష్టించిన సృష్టికర్తని ఆరాధించాలా. ఇదే కదా మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని గమనించినట్లయితే, ఎవరైతే ఆకాశమును భూమిని జలధారలను సమస్తాన్ని సృష్టించారో ఆయన్నే పూజించండి. మన భాషలో ఆయనకి నమస్కారం చేయండి అని తర్జుమా చేశారు. అది చాలా బలహీనమైన తర్జుమా. నమస్కారం కాదు ఇది. ఎవరైనా పెద్దవారు మనకి ఎదురొచ్చినట్లయితే, పెద్దవారి దగ్గరికి వెళ్ళినట్లయితే ముందు నమస్కారం అంటాం వారికి, మన గౌరవం కొలది. ఇది నమస్కారం కాదు, ఇది పూజ. పూజించటం మూల భాషలో చూసినా ఇంగ్లీష్లో చూసినా వర్షిప్ అని ఉంది, అంటే ఆయనను పూజించుట. కనుక మనం చేయవలసింది ఈ లోకాన్ని, ఈ లోకంలో సమస్తాన్ని పూజించిన వ్యక్తిని మనం పూజించాలి. ఎవరైనా? యేసు ప్రభువారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కాగా తన కుమారుని ద్వారా ఆయన ప్రపంచములను నిర్మించెను. కనుక ప్రపంచం అంతటిని కూడా సృష్టించింది. ఈ ప్రపంచమే కదా, తక్కిన ప్రపంచాలన్నింటిని కూడా సృష్టించింది కుమారుడు. చాలామంది అపోహపడుతున్నారు, ఈ సృష్టించిన సృష్టికర్త తండ్రి అయిన దేవుడు అనుకుంటున్నారు. అది సరికాదు, అది సరికాదు. కృత నిబంధనలు అనేక మార్లు చెప్పబడ్డది, ఈ సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభువారు. కనుకనే కొలస్సీయులకు రాసిన పత్రిక మనం 1వ అధ్యాయంలో గమనించినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనం గమనించినట్లయితే, ఆయన కుమారుడు, ఆయన యేసు ప్రభు అంటున్నాం, ఆయన చేశారు ఈ సృష్టి అంతని కూడా. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అదేంటంటే, ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఎక్కువ శాతం వారు ఆ బోధిస్తున్న బోధకుల యొక్క బోధల్లో తప్పులు పట్టుకొని, వారి జీవితంలో తప్పులు పట్టుకొని, వీరు తప్పుడు వారు, వీరి మాటలు వినొద్దు అన్నట్లుగా ప్రజల్ని ప్రోత్సహించేవారు, ప్రజల్ని వారు పురుగొల్పేవారు. అయితే ఈ యొక్క యాజకుడిని ఎవరు ఎన్నుకోవాలా? మనుషులు కాదు, దేవుడు ఎన్నుకున్నారు. పాత నిబంధన కాలంలో దేవుడు ఎన్నుకున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఆయనకు యోగ్యమైన వారుగా జీవించాలా. అయితే ప్రజలందరూ కూడా ఆయన యొక్క సింహాసనం దగ్గర ఆయనను స్తుతిస్తున్నారు. అయితే ఆయన సింహాసనం దగ్గర పరలోకానికి వెళ్ళాలంటే హృదయశుద్ధి కలగాల, మన పాపాలన్నీ కూడా తొలగించబడాల. ఎలా తొలగించబడతాయి? 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నీకు ఎటువంటి సవాళ్ళు ఉన్నా, ఎటువంటి పాపం ఉన్నప్పటికీ వాటిని మనం ఒప్పుకున్నట్లయితే ఆ దేవుడు మనల్ని క్షమిస్తారు, మనల్ని అంగీకరిస్తారు. ఈ విషయాలు మనం నేర్చుకోవాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే మనము దేవునితో అనుసంధానం చేయబడతామో, ఎప్పుడైతే దేవుని మనం రక్షకుడిగా అంగీకరించి ఆయన వాక్యపు వెలుగులో, ఆయన యొక్క 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తామో, అట్టి వారు అత్యధికంగా దీవించబడతారని మనకు చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరుడా, యెషయా గారు ఏమన్నారు? నా యొక్క అపవిత్రమైన పెదవులు. ప్రవక్త అయిన యెషయా మామూలు మానవుడే మనకులాగా. అయితే దేవుడు ఎన్నుకున్నారు ఆయన్ని. కనుక మనం చేయవలసింది ఏంటంటే, దేవునికి విధేయులై దేవుని యొక్క వాక్యం ప్రకటించేవారిని, దేవుని యొక్క పరిచర్య చేసేవారిని తప్పకుండా మనం మనకు చేతనైనంత సహాయం చేయాలి. తప్పకుండా మన సంస్థలు అయితే సేవ చేసేవారికి ఒక జీతం వస్తుంది, వారికి కావాల్సిన మెడికల్ బిల్లు అలాంటివి అన్నీ కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం అది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వచ్చే లబ్ధి కొరకు కాదు దేవుణ్ణి 4 రోజులు పూజించడం. మన జీవితకాలం అంతా కూడా ఆయన యొక్క కృపాక్షేమలు మనం వెంట రావాలంటే దేవుని స్తుతించాలా, దేవుని సన్నతించాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేంటంటే, దేవుడు యెషయా గారికి ప్రత్యక్షమైనప్పుడు, యెషయా ప్రవక్తకు ప్రత్యక్షమైనప్పుడు యెషయా గారు దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క వెలుగుని చూచి ఆశ్చర్యపోయి ఆయన భయపడిపోయాడు. ఏకంగా ఆ యొక్క దూత, గాబ్రియల్ దూత గారు, నీవు భయపడదు దానియేలు, నీకు మర్మాలు తెలియచేయడానికి వచ్చాను. ముఖ్యంగా కడవరి కాల చివరి దినాల్లో జరిగే
ఆ ప్రవచనాలు వాటి సారాంశాన్ని చెప్పడానికి వచ్చాను అన్నారు. కానీ దానియేలు గారు ఆ దేవదూత మహిమ చూడలేక మూర్ఛిల్లి పడిపోయారు. కనుక దేవదూత ఆ వివరణ 8వ అధ్యాయంలో మనకి కనిపించట్లేదు. కానీ తప్పకుండా దేవదూత చేసింది ఏమిటంటే, యెషయా గారి యొక్క సందర్భంలో వారు యెషయా గారి కాలంలో వారు దేవుని యొక్క ప్రవక్త, దేవుడు పిలిచారు కనుక ఆయన పిలిచిన పిలుపుకు ఈయన లోబడి, నేను తప్పకుండా ఎవరు వెళ్తారు నా వాక్యం ప్రకటించడానికి అన్నారు ప్రభువారు. నేను వెళ్తాను ప్రభు అన్నాడు. యవనస్తుడు, యెషయా రాజకుటుంబీకుడు. ఆ రోజుల్లో నీవు రాజకుటుంబానికి చెందినట్లయితే ఉన్నతమైన అత్యున్నతమైన పదవులన్నీ కూడా వారికే దక్కేవి, వారికే ఇచ్చేసేవారు. అయితే ఈయన కూడా రాజవంశీయుడు కనుక ఖచ్చితంగా ఈయన కూడా పెద్ద పదవి, మంచి పదవి వచ్చేది ఆ యొక్క యూదా దేశంలో. కానీ దానిని ఆయన పట్టించుకోలేదు, దాన్ని అంగీకరించలేదు. కారణం ఏంటి? దేవుడు చెప్పారు, నీవు నా ప్రజలను ఇక్కడి నుంచి విడుదల చేసి, విడుదల వారు పొందిన తర్వాత ఈ దేశంలో కానానుకు తీసుకువెళ్ళాలి. వెళ్ళని పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కానాను దేశానికి తీసుకువెళ్ళమన్నారు. కనుక మనందరికీ తెలుసు మోషే గారు ఎంతో గొప్ప నాయకుడు. అన్ని లక్షల మంది, బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే కనీసం 20 లక్షలకు పైగానే ఉన్నారు, స్త్రీలు, చిన్న బిడ్డలు. ఆ విధంగా మనందరికీ తెలుసు వారు ప్రారంభమైనప్పుడు 6 లక్షల మంది ఉన్నారు ఏకంగా యోధాను యోధులు, యువకులు. అయితే వారు ఇక కానాన్లో అడుగు పెట్టేటప్పటికి వారిలో 2 మిగిలారు, యెహోషువ, కాలేబు. తక్కిన వారందరూ కూడా ఈ అరణ్యంలో 40 సంవత్సరాల్లో పుట్టినవారే. అంటే వారు ఇశ్రాయేలీలు ఆ యొక్క వాగ్దాన భూమిలో అడుగు పెట్టేటప్పటికి, కానాను దేశంలో అడుగు పెట్టేటప్పటికి ఉన్నవారందరూ కూడా 40 సంవత్సరాల లోపుగా ఉన్న ప్రజలే. ఎంతమంది? కనీసం 25 లక్షల పైగా ఉంటారని చాలామంది బైబిల్ పండితులు అంటున్నారు. మరి పెద్ద వయసు ఉన్నవారు అందరూ ఏమైపోయారు? 2 మిగిలారు పెద్ద వయసు ఉన్నవారు, యెహోషువ, కాలేబు. తక్కిన వారందరూ ఏమైపోయారు? దేవునికి లోబడలేదు కనుక వారు అరణ్యంలోనే మరణించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటి? ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఏ సారాంశాన్ని నేర్చుకోవాలంటే తప్పకుండా మనం నేర్చుకోవాల్సింది, దేవునికి సమస్తం కూడా తెలుసు. చిన్న విషయాలు, పెద్ద విషయాలు తెలుసు. దేవుడు మన ప్రతి అవసరాన్ని ఆయన సమయంలో ఆయన అనుగ్రహిస్తారు. మన ఉద్దేశంలో ఈ వేళ ప్రార్థన చేస్తే వెంటనే సాయంత్రానికో లేకపోతే రేపో ప్రార్థనకు జవాబు వచ్చేలా అనుకుంటాం మనం. అది సరికాదు. దేవుడు ఆయన చిత్తంలో మనకు కావలసిన జవాబులు ఇస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క 8వ పాఠంలో గొర్రెపిల్లని గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి మనకి. ఈ యొక్క గొర్రెపిల్లని గురించి ప్రకటన గ్రంథంలో మనకెంతో విపులంగా చక్కగా చెప్పబడ్డది గొర్రెపిల్ల గురించి. కనుకనే ప్రకటన గ్రంథం 14 మొదటి వచనం, అది కంఠత వచనం అదే మనకి మూలవాక్యం. దానిలో 1,44,000 మంది విమోచించిన జనాంగం. ఇప్పుడు జరగట్లేదు సుమాది, 2వ రాకడ తర్వాత జరుగుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవునికి లోబడి, ఆయనకు భయపడి, ఆయనకు మహిమకరమైన జీవితాలు జీవిద్దాం. అప్పుడు ప్రభు త్వరలో వస్తున్నారు. ఆయన రాజ్యంలో చేరే ధన్యత మనకు కలుగుతుంది. మరికొన్ని వివరాలు కీర్తనలలో వచ్చే పాఠంలో, అనగా 9వ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. నా కొరకు, ప్రయాణాల కొరకు మీరు భారంతో, పట్టుదలతో ప్రతిదినం కూడా ప్రార్థించండి. దేవుడు ఆయన మహిమ కొరకు నన్ను వాడుకొని మళ్ళీ క్షేమంగా పూనా తీసుకువెళ్ళి తక్కిన మీటింగ్లో కూడా పాల్గొనేలాగా. ఒకసారి కాలేజీ స్టార్ట్ అయితే, అనగా యూనివర్సిటీ ప్రారంభం అయితే వర్షాకాలం తర్వాత సెలవులు కూడా మనకి అందుబాటులో లేవు. కనుక ఇప్పుడు సెలవులు వచ్చాయి కనుక వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ ఉదయం ఇక్కడ వర్షం వచ్చింది, ఇప్పుడు మరలా చాలా వేడిగా ఉంది. మధ్యలో అప్పుడప్పుడు చల్లని గాలి వేస్తుంది. మీరు గమనించేమంటారు? ఈ యొక్క 24 రోజులు కూడా ప్రతిరోజు కూడా
కొన్ని సందర్భాల్లో పగలు రాత్రి కూడా వాక్యం చెప్పాం కనుక గొంతు కాస్త తేడా వచ్చింది. దేవుని కృప వలన ఎక్కువ తేడా రాలేదు. దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. ప్రార్థించి ఈ యొక్క 8వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఆయన ఈ యొక్క వేసవ కాలంలో ఈ సబ్బాతుబడి పాఠాలు చదువుకునే ధన్యత మాకు దయచేస్తున్నారు. మేము అనేకమైన సదుపాయాలు లేకపోయినప్పటికీ ఉన్న ఆ అరకొర సదుపాయాలతో తండ్రి దీన్ని రికార్డింగ్ చేసి మేము అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. అనేక సార్లు మేము ముందుగా పెట్టలేకపోతున్నాం, ఆలస్యం అయిపోతుంది. కారణం మేమందరం కూడా ఒక చోట లేకుండా అనేక గ్రామాలకు వెళ్తున్నాం. ఇది 12వ స్థలం ప్రభు, మీకు తెలియను ప్రభు. మమ్మల్ని దీవించండి. ఈ యొక్క ప్రత్యేకమైన మీ కాపుదల నడుపుదల మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ యొక్క వాక్యాలు, ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వీక్షించబోతున్నారో, దాన్ని ఇతరులకు పంచిపెట్టబోతున్నారో, ఆ షేరింగ్ ఎవరికైతే చేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మీ కృపా సన్నిధి మాతో ఉంచి నీ చిత్తమైనట్లయితే 9వ పాఠంలో కూడా మేము కలుసుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచే ధన్యత దయచేస్తారని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ వందనాలు. నా కొరకు, పరిచర్య కొరకు, నాతో ఉన్న బృందం కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.